అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఎండాకాలం వచ్చిందంటే గుండె గుబేలు అనేటువంటి పరిస్థితి. శరీరంలో ఆరోగ్యానికి సంబంధించి ప్రతి అవయవానికి ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటంటే విపరీతమైనటువంటి వేడిమి, దానివలన ఎదురయ్యేటువంటి సమస్యలు. ఇందులో ముఖ్యంగా అన్ని అవయవాల్లోకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కంటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గత 2-3 రోజులుగా తెలుగు రాష్ట్రాలను ఎండలు అదరగొట్టేస్తున్నాయి. మరొక వారం రోజుల పాటు ఇలాంటి సంకేతాలే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో దీని గురించి మనం డాక్టర్ని కలిసి సంప్రదిద్దాం. అసలు ఏం చేయొచ్చు, హెల్త్కి సంబంధించి ముఖ్యంగా ఐ హెల్త్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, దానికి సంబంధించి వివరించడానికి మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, ఆప్థాలజిస్ట్. సార్ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కంటి జాగ్రత్తలు, ఎందుకంటే ఎండాకాలం వచ్చేసరికి నార్మల్గానే డీహైడ్రేషను, బయటికి వెళ్తే కనుక వడదెబ్బ, సొమ్మసిల్లి పడిపోయేటువంటి సమస్యలు ఇట్లాంటివన్నీ వస్తాయి. వాటితో పాటు ఐ హెల్త్ అనేది, ఐ కేర్ అనేది ఏ విధంగా ఉండాలి, ఈ ఎండాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? మంచి ప్రశ్న. ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేడి కూడా బాగా పెరుగుతుంది. ఈ ఏప్రిల్ మాసంలోనే మాక్సిమం టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి చాలా కష్టం. సో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనం పొద్దున బయటకి వెళ్ళేటప్పుడు చాలా వరకు ఏం చేయాలి అంటే, చాలా వరకు 4-వీలర్ 2-వీలర్ తీసుకుని వెళ్తూ ఉంటాం, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి షేడ్స్ ఏదన్నా తీసుకుంటే అన్నిటికన్నా కళ్ళు బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వేడి వల్ల కంట్లో నీళ్లు కంప్లీట్ గా ఆర్చిపోతూ ఉంటాయి. ఎవరైనా 2-వీలర్ లో వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో ఒక షేడ్స్ పెట్టుకుని వెళ్ళడం బెటర్. ఎందుకంటే చాలా వరకు హెల్మెట్లు పెట్టినా ముందు భాగంలో ప్రొటెక్టివ్ కవర్ లేకపోతే షేడ్స్ పెట్టుకుంటే బాగుంటుంది, గాగల్స్ కానీ షేడ్స్ కానీ. మూడవది ఏంటి అంటే, కార్ లో వెళ్లే వాళ్ళు చాలా వరకు ఏసీ వేసుకోవడం అలవాటు. అది బాగా నాకు ఏసీ తగలాలని వాళ్ళ సైడ్ పెట్టుకుంటారు అనమాట ఆ వైప్స్. సో అది జాగ్రత్తగా వాళ్ళ కంట్లోకి వెళ్లకుండా శరీరం అంటే మెడ కింద భాగం తగిలేటట్టు చూసుకోవాలి తప్ప, కంట్లోకి తగులుతుంటే కళ్ళు చాలా ఫాస్ట్ గా పడిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే, చాలా వరకు వీళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటూ ఉంటారు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిస్టమ్ వాడడం, డ్రైనెస్ ఇంకా పెరగడం, ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి తప్ప తగ్గవు. సో ఖచ్చితంగా ఎవరన్నా ఇండోర్ ఉన్నా అవుట్డోర్ ఉన్నా ఖచ్చితంగా ఎవ్రీ 3 to 4 అవర్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ 3 to 4 అవర్స్ ఖచ్చితంగా వాటర్ తాగుతూ ఉండాలి. సో దానివల్ల చాలా వరకు మనకు బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా స్ప్లిట్ ఏసీలు ఎక్కడైతే ఉంటూ ఉంటాయో ఆ స్ప్లిట్ ఏసీ ఎయిర్ మొత్తం మన కంటి మీద పడకుండా మన వెనకాతల భాగం నుంచి ఎయిర్ వచ్చేటట్టు చూసుకోవాలి. డైరెక్ట్ గా మనం ఫేస్ చేస్తూ ఉంటే మళ్ళీ కళ్ళు పొడిపారిపోతూ ఉంటుంది. సో అది ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయి, కళ్ళు ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు ఈ ఎండాకాలంలో మనకి కంటి ప్రాబ్లం రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఎండాకాలం ఒక రకమైన సమస్య అయితే, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, సిస్టమ్స్, ల్యాప్టాప్స్ ఏవైనా కానీ అన్నీ కూడా మళ్ళీ కంటిపైనే తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి చర్యలుగా కనిపిస్తున్నాయి. సో ఈ పనుల్లో ఉండేవాళ్ళు, ప్రధానంగా సిస్టమ్స్ పైన వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ముఖ్యంగా ఏంటి అంటే, సిస్టమ్ కానీ ఎటువంటి స్క్రీన్ వాడినా కూడా అందులో నుంచి ఏదైతే బ్లూ లైట్ వస్తుందో దానివల్ల చాలా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త స్క్రీన్స్ లో బ్లూ లైట్ తక్కువ ఉన్నా కూడా ఎంతో కొంత బ్లూ లైట్ ఎమిట్ అవుతూ ఉంటుంది. సో బ్లూ లైట్ మన కంటికి అంత మంచిది కాదు. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికే మనకి బ్లూ కట్ లెన్సెస్ చాలా వరకు వస్తున్నాయి. అలా అని సెల్ ఫోన్ విచ్చలవిడిగా వాడడం ఒక సొల్యూషన్ కాదు. అంటే బ్లూ కట్ లెన్సెస్ నేను పెట్టుకొని ఎంతన్నా చూసేయచ్చు సెల్ ఫోన్ అన్నది ఈ పద్ధతి కాదు. సో చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, నేను సెల్ ఫోన్ లో నాకు ఐ హెల్త్ కి సంబంధించిన ఇది చాలా డిమ్ లో పెట్టుకొని నైట్ దీంట్లో నేను చూసేస్తూ ఉంటాను. ఎలా చూసినా సరే ఖచ్చితంగా మీరు చూస్తున్నప్పుడు మధ్య మధ్యన బ్రేక్స్ తీసుకొని చూడాలి. కను రెప్పలు ఎక్కువ కొడుతూ ఉండాలి, బ్లింక్ చేస్తూ ఉండాలి. అండ్ ఖచ్చితంగా ఎక్కువ టైం ఉందనుకోండి, మీకేం పవర్ లేదు, కాకపోతే మీరు సెల్ ఫోనో లేకపోతే సిస్టమ్ కంపల్సరీ వాడాల్సి వస్తే బ్లూ కట్ లెన్సెస్ వాడితే ఖచ్చితంగా మీకు కంటికి చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే బ్లూ లైట్ కంటి వెనకాతల భాగంలో ఉన్న రెటీనాని కూడా కొంతవరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, ఇంట్లో ఉండేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా ఎండాకాలం అనగానే బయటికి వెళ్ళిన వాళ్ళు కేర్ తీసుకుంటేనే సరిపోతుంది, ఇంట్లో ఉండే వాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే నీడ పట్టున ఉంటారు కాబట్టి అంతా హ్యాపీ అనుకుంటారు. నిజంగా అంతేనా? హ్యాపీనా? ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఏదన్నా ఎక్సెస్ గా చేస్తే ఎక్కువ ప్రాబ్లం.
ఇప్పుడు కొత్తగా అందరూ చెప్తున్నారు ఏంటి అంటే ఫోన్ అందరికన్నా ఎవరిని బాగా పాడు చేస్తుంది అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్, అంటే అటు 60 దాటిన వాళ్ళని, ఇటు 18 ఏళ్ల కన్నా తక్కువ వాళ్ళని. ఎందుకంటే ఈ రెండు ఏజెస్ వాళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళు వినరు. సో వాళ్ళ మట్టుకు వాళ్ళ ఫోన్ వాళ్ళకి కొత్త, సో అది ఒక పెద్ద ఆబ్జెక్ట్ గా ఉండటం వల్ల విపరీతంగా వాడుతున్నారు. సో అంటే ఇంట్లో ఉంటే ఇంకా కంటిన్యూస్ గా చూడడమే అలవాటు అయిపోతుంది అందరికి. ఇదర్ టీవీ కానీ ఫోన్ కానీ కంటిన్యూస్ గా చూడడం అవుతుంది. సో అందుకే రెండిట్లో కావాలి అంటే టీవీయే కొత్తగా ఎక్కువ చూసుకోవచ్చు, కానీ ఫోన్ కంప్లీట్ గా ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో. ఓకే. అవుట్డోర్ యాక్టివిటీ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. బట్ సమ్మర్ కాబట్టి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టైమ్స్ లో, అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు బయటకు వెళ్లకుండా ఆ టైంలో కాస్త ఇండోర్ గేమ్స్ లేకపోతే టీవీయో, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి పిల్లలంతా సతాయిస్తూ ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళ కాలక్షేపం కావాలంటే ఇండోర్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాల్సిందే. సో వాళ్ళు ఏదో ఒక గేమ్స్ ఆడుకోవడం చేయటం, కంటిన్యూస్ గా వాటర్ మధ్య మధ్య ప్రతి 2 గంటలకి తాగుతూ ఉండటం వల్ల చాలా వరకు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే స్క్రీన్ టైం ఫోన్ వరకు చూడడం వరకు చాలా వరకు తగ్గించాలి. ఒకవేళ కంటిన్యూస్ చూడాల్సి వస్తే కూడా టీవీలోనే చేసుకోవాలి. ఈ ఇంటర్మీడియట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు విపరీతంగా బ్రిడ్జ్ కోర్స్ అని ఆ కోర్స్ అని బాగా పెట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఒకవేళ ఫోన్ చూడాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా బ్లూ కట్ గ్లాసెస్ వాడుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సార్ పిల్లల విషయంలో అంటే బిలో ఏజ్ గ్రూప్స్ 5 years 3 years ఈ పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోన్స్ అలవాటు. ఇక ఇంట్లో ఉంటే సమ్మర్ హాలిడేస్ అంటే అందరూ అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అది కూడా ఒక యాక్టివిటీగా మారిపోతుంది. సో అలాంటి పిల్లలు బిలో 5 years ఏజ్ గ్రూప్ పిల్లల కోసం కళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిలో 5 లో వచ్చే ముఖ్యమైన మేజర్ ఆబ్స్టికల్స్ ఏంటి అంటే పేరెంట్స్ ఆ భోజనం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ ఇచ్చేసి ఇంకా భోజనం పెడుతూ ఉంటారు. అది 1-2 గంటలు అక్కడే అయిపోతూ ఉంటుంది. అలవాటు ఉంటే మాత్రం ఈ సమ్మర్ లో ఒక ఛాలెంజ్ గా తీసుకొని మెల్లగా మాన్పించడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆ 5 years బిలో అందరికి, ఇంక్లూడింగ్ మా ఇంట్లో నుంచి కూడా అందరికి అదే ప్రాబ్లం. ఎందుకంటే పిల్లలకి అది ఒక ఫ్యాన్సీ టాయ్ లాగా అయిపోయింది. ఎందుకంటే కామ్ గా ఉంటారు కాబట్టి. మనకి ఆ ఏజ్ గ్రూప్ లో ఇప్పుడు మాకు అంత పేషెన్స్ లేదు కాబట్టి ఒక ఫోన్ చేతికి ఇచ్చేస్తాడు, కామ్ ఉంటాడు కాబట్టి మనం కూడా చేస్తున్నాం. కానీ 5 years లోపు పవర్ వచ్చిందో లేదో తెలుసుకోవడం కష్టం. 5 years తర్వాత చూసేసరికి విపరీతంగా పవర్ వస్తుంది. తెలుసుకుంటే హిస్టరీలో ఒక 4 నుంచి 5 గంటలు కంటిన్యూస్ గా పాపో ఫోన్ ఎక్కువ వాడేవాళ్ళని చెప్తారు. అన్నిటికన్నా ఫోన్ కంప్లీట్ గా డిక్రీజ్ చేసి కావాలంటే తినకపోతే టీవీ వేసి తినిపించాలి తప్ప ఫోన్ చూసి మాత్రం తినిపించడం అనేది కంప్లీట్ గా బంద్ చేయాలి. ఆ హ్యాబిట్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. రెండోది ఏంటి అంటే ఇంకో ఆప్షన్ చూసుకోవాలి తప్ప ఫోన్, ఎందుకంటే వాళ్ళు 18 years వచ్చేసరికి కంటిన్యూస్ గా పవర్ పెరగడం వల్ల చాలా బుద్ధద్దాలు లాంటి అద్దాలు వచ్చేసి కళ్ళు హెల్త్ చాలా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. రెండో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే స్కూల్ టైంలో పిల్లలకి ఒక అలవాటు ఉంటుంది, అది తిన్నో ఇది తిన్నో అన్న అలవాట్లు ఎక్కువ ఉంటాయి. ఈ సమ్మర్ టైంలో ఈ 2 months లో ఆకుకూరలు కానీ క్యారెట్లు కానీ వాటర్ ఎక్కువ తాగటం కానీ జ్యూసులు కానీ అలవాటు చేయడం స్టార్ట్ చేయాలి. అలవాటు చేస్తే స్కూల్కి వెళ్ళినప్పుడు అలవాటు కంటిన్యూస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు కొత్త అలవాటు ఎప్పుడు ఎవరు చేయరు. సరే, ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఒకవేళ మొబైల్ పైన కానీ ట్యాబ్ పైన కానీ ఎక్కువ వాళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళకి కేర్ తీసుకోవడానికి ప్రొటెక్షన్కి ముఖ్యంగా ఏమైనా ఉన్నాయా ఆప్షన్స్? ఇప్పుడు అంటే ఏంటి అంటే స్కూల్స్ కూడా ఈ 1 hour 2 hours క్లాసెస్ కంపల్సరీగా కండక్ట్ చేస్తుంది. సో మనం ఫ్లో అని చెప్పడానికి లేదు, అది కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఏం చేయాలి అంటే ఆ నియర్ యాక్టివిటీ ఉన్నది మాక్సిమం పెద్ద స్క్రీన్ కి ట్రై చేయాలి. ఎవరి దగ్గర ల్యాప్టాప్ అలాంటివి ఉంటే అందులో ట్రై చేయాలి. లేదు ఎఫోర్డబుల్ కాదు అనుకుంటే ఇంకా సెల్ ఫోన్ లోనే చూడాలి తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా 0-4 బ్లూ కట్ లెన్సెస్ వాడుతూ ఉంటాం. ఓకే, సో అంటే అవి ప్రొటెక్షన్ గా ఉంటాయి, ఎందుకంటే ఈ ప్రొటెక్షన్ గా ఉంటాయి తప్ప అది పవర్ రాకుండా మాత్రం ప్రొటెక్ట్ ఏం చేయవు. సో మాక్సిమం అవాయిడ్ చేయాలి. 5 years బిలో వాళ్ళకి సాధ్యమైనంత వరకు లెస్ దాన్ 30 minutes ఆర్ అవాయిడ్. దట్స్ ద బెస్ట్ పర్సన్. ఓకే ఓకే సార్, ఇంకొకటి బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఈ సన్ గ్లాసెస్ వాడడం కానీ లేదా ఈ యూవి అల్ట్రావైలెట్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎంతవరకు కేర్ తీసుకోగలరు? మ్యాక్సిమం అన్నిటికంటే మించిన సొల్యూషన్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా అసలు బయటికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం బెటర్. బట్ బయటకు వెళ్ళాల్సినటువంటి పని అనివార్యంగా, ముఖ్యంగా మేల్ జెంట్స్కి ఎక్కువగా వాళ్ళు బయటకు వెళ్ళేటువంటి పనులే ఉంటాయి. సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బయటికి వెళ్ళినప్పుడు మెయిన్ గా తీసుకోవాల్సింది ఏంటంటే మనం సన్ నుంచి ఎలాగైతే ఇప్పుడు క్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటామో అలాగే కంటికి కూడా ఏదో ఒక ప్రొటెక్షన్. సో కంటికి ఉండే ఇప్పుడు ఎవరికైతే ఆల్రెడీ అద్దాలు ఉన్నాయో ఆ అద్దాలకి ఇప్పుడు కోటింగ్స్ కొత్తగా వస్తున్నాయి. సో ఆ కోటింగ్ లో మీకు యూవీ ప్రొటెక్టివ్ కోటింగ్ ఉంటుంది, బ్లూ కట్ ఉంటుంది, తర్వాత మీకు ఏఆర్సి కోటింగ్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంటుంది, అన్ని కోటింగ్స్ వస్తాయి.
సో అలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు అవి తెల్లగానే కనబడతాయి, బయటికి వెళ్ళిన వెంటనే అది ఆటోమేటిక్ గా బ్లాక్ అయిపోతుంది. సో డిపెండింగ్ అపాన్ ద లైట్ అది కలర్ మారిపోతుంది. ట్రాన్సిషన్ అద్దాలు అంటాము. ఆ అద్దాల వల్ల చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే కంటి లోపలికి వెళ్ళే రేస్ ఏవైతే ఉన్నాయో అవి 80% మొత్తం ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ అయిపోతే మీకు ఆటోమేటిక్ గా కళ్ళు బాగా కూల్ గా ఉంటాయి. సో బయటికి వెళ్ళడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. లేకపోతే మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో కళ్ళు మెల్లమెల్లగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఫారిన్ బాడీ సెన్సేషన్ రావడం, కళ్ళు ఎర్రగా అయిపోవడం, గుచ్చుకోవడం, డ్రై అయిపోతున్నట్టు అనిపించడం ఇవన్నీ జరుగుతుంది. అంటే దానికి ఏమన్నా ఏజ్ వైజ్ కానీ జెండర్ వైజ్ కానీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఎవరైనా వాడచ్చా? ఎవరన్నా వాడచ్చు. అందుకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్యాటరాక్ట్ ఆపరేషన్ లాంటివి ఏమన్నా చేసుకుంటున్నప్పుడు కంట్లో వేసే లెన్సెస్ కూడా ఈ యూవీ ప్రొటెక్టివ్ ఇలాంటివే వస్తున్నాయి. సో ఎందుకంటే బయట అద్దాలు పెట్టుకోవడం మర్చిపోయినా ఆటోమేటిక్ గా ఇది కంటి లోపలే ఉంటది కాబట్టి లోపల వరకు లైట్ వెళ్ళదన్నమాట. ఓకే. సో అడ్వాన్స్మెంట్, టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ అనమాట. టెక్నాలజీలో డెవలప్మెంట్ అలా వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, మీరు విలువైన సమాచారాన్ని అందించినందుకు. ఇది ఎండాకాలంలో ఎవరికైనా కానీ కళ్ళను రక్షించుకోవడం అనేది ప్రథమ బాధ్యతగా మారుతుందని చెప్పని డాక్టర్ గారు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు కంపల్సరిగా యూవీ ప్రొటెక్షన్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇంట్లో ఉండేటువంటి పసిపిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ పీపుల్ వరకు, సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ కూడా స్క్రీన్ టైంను తగ్గించుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడతారు. దాంతోపాటు ఎక్కువగా వాటర్ తాగడము, పళ్ళ పదార్థాలు అంటే పళ్ళను ఎక్కువగా తినడము, ఇటువంటి చర్యలు చేస్తే కనుక మ్యాక్సిమం మీ ఐ హెల్త్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.